మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కొత్త మార్పులైతే చేయడం జరిగింది వెబ్‌సైట్‌లో. అందుకు సంబంధించి ఇక్కడ ఎవరైతే రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 40% కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి, అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10థ్ ఇంటర్‌లో పర్సెంటేజ్ తొలగింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఒక మంచి అవకాశం ఏందయ్యా అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది వచ్చింది, ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసి సార్ మేము పలు రకాల సమస్యలతో మా అప్లికేషన్ మిస్టేక్స్ అయ్యింది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మాకు ఇక్కడ మిస్టేక్ అయింది, మేము ఇలా చేసాం అలా చేసాం, మాకు ఎడిట్ ఆప్షన్ కావాలని చెప్పేసి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద చాలామంది కూడా కామెంట్స్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఒకసారి హెల్ప్ డెస్క్ కూడా కాల్ చేసి మీరైతే మీ యొక్క ప్రాబ్లం తెలియజేయండి అన్నట్లు. ఎందుకంటే ఇలా చాలామంది అయినట్టయితే మనకి ఏదైనా ఎడిట్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కూడా నేను ఆ వీడియోలో చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ఆ వీడియో లింక్ కూడా అయితే ఇస్తాను. అలాగే మీరు ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించి వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది యూజ్ చేసుకొని మీ అప్లికేషన్‌ని మళ్ళీ ఒకసారి కరెక్ట్‌గా నింపేసి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్స్ లేదా కొన్ని సర్టిఫికేట్స్ లేవని చెప్పేసి చాలామంది కూడా అభ్యర్థులు ఆందోళనకి వ్యక్తం చేస్తున్నారు. సో మా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు, ఇది అప్లోడ్ చేయొచ్చా, మాకు డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే మాకు రావట్లేదు, మిస్‌ఫిల్ అయ్యింది, లేదా మాకు డెసిమల్ పాయింటర్స్‌లో ఆ టెట్‌కి సంబంధించి లేదా ఏపీ టెట్‌కి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఇంకా సరిగా 1కి లేదా 2కి లేదా 3 అనేటువంటిది రావడం లేదు అని చెప్పేసి చాలా రకరకాలుగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా నేను చాలామందికి సలహా అయితే ఇచ్చాను. మీకు ఎడిట్ ఆప్షన్ ఒకవేళ వస్తే గనక మీరు అక్కడ చేంజ్ చేసుకోగలరు అని చెప్పేదైతే. అయితే ఈ తరుణంలో చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్స్ అయిపోతాయేమో అన్నట్టుగా మరి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 20 నుంచి మే 15th వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా అతి త్వరగా అంటే మనం తొందరగా ఒక అప్లికేషన్ పెట్టేసుకుంటే దీని యొక్క పని అనేటువంటిది అయిపోతుంది. తర్వాత మన యొక్క ప్రిపరేషన్‌కి అనేటువంటి సమయం దొరుకుతుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో ఇలా చేసుకోవచ్చని చెప్పేసి ఈ తరుణంలో అభ్యర్థులు అప్లై చేసిన వేళ కొన్ని మిస్టేక్స్ అనేటువంటివి దొరకడం జరిగింది. అయితే నోటిఫికేషన్ ప్రకారం అయితే అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది లేదు. మీరు ముందుగానే చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే మీకు ఈ ఫైనల్‌గా ఏదైతే ఎగ్జామ్‌కి అనేటువంటిది హాల్ టికెట్స్ వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతేనే మొత్తానికి అనుకున్నది ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను అది మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేటువంటిది. దాంట్లో ఏమేమి అడుగుతున్నారు, మనం ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను. అయితే ఇది చేయబోయే ముందు నేను ఒక చిన్న మనవి, ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంతకుముందు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసి ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది యూజ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ మీరు చేజార్చుకోకుండా నిదానంగా 1కి 2 సార్లు ఆలోచించి మీరు అన్నీ దగ్గరగా పెట్టుకోండి. డీటెయిల్స్ అయితేనేమి, అలాగే సర్టిఫికేట్స్ అయితేనేంది. నా సజెషన్ ఏందంటే మీరు మీ మొబైల్‌లోనే ఈ వెబ్‌సైట్ అనేటువంటిది ఓపెన్ చేసి డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకొని మీరే డీటెయిల్స్ ఇచ్చేసి మీరే నిదానంగా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకొని యాడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది జాబ్ కాబట్టి ఒకవేళ మనం సెలెక్ట్ అయితే కాబట్టి మంచి అవకాశం కాబట్టి ఇది 16,347 పోస్టుల భర్తీ అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఎక్కడో ఒక చోట మిస్టేక్ అయింది సార్ మాది అని చెప్పేసి చాలామంది ఉన్నారు కాబట్టి వారి కోసం ఇది మంచి అవకాశమే అని చెప్పాలి. సో ఇది నేను మీకు చూపిస్తాను. అయితే ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వారు ముందుగానే చాలా జాగ్రత్తగా అనేటువంటిది అప్లికేషన్ అనేటువంటిది ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ అనేటువంటిది కూడా చూసేద్దాం. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను గదా! ఆ లింక్ క్లిక్ చేయంగానే ఇలా వెబ్‌సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ నుంచి మీరు అయితే చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ముందుగానే వాళ్ళకందరికైతే ఐడియా ఉంటుంది. అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా నేను చాలామందికి కూడా చెప్పాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు వెంటనే ఈ కాల్ ఏదైతే నంబర్స్ ఇచ్చారో వాళ్ళకి మీరు మీ యొక్క ప్రాబ్లమ్‌ని, మీ యొక్క సమస్యల్ని తెలియజేయండి. అప్పుడే మనకు చాలామంది యొక్క ఈ ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా నేను తెలియజేయడంతో సో ఇక్కడ మీరు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం పరచుకోండి. చాలామంది అంటున్నారు సార్ బిజీ వస్తుంది లేదా తగలడం లేదని చెప్పేసి. అయితే మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పేసి అంటున్నాను. అయితే చాలామంది కూడా చేస్తారు. అయితే ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే
కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ రిజిస్టర్ అవ్వమని కదా దాని మీద క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అలాగే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అలాగే మీ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హై డిక్లేర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత చెక్ బాక్స్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటే మీకు ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇచ్చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్గా అప్లోడ్ చేస్తేనే చాలా బెటర్గా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉంటేనే మేలు అని చెప్పేసి నా అభిప్రాయం. అయితే మీరు దాని గురించి కూడా ఒకసారి అడగగలరు. కాల్స్కి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వారిని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలా అప్లై చేస్తాం. అయితే ఆల్రెడీ అప్లై చేసి మరి ఇప్పుడు ఎడిట్ కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వారికైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మీ దగ్గర ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది, యూజర్ నేమ్ అనేటువంటిది వస్తుంది కదా, MDSC00 అని చెప్పేసి సంథింగ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ కూడా వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా అని ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ అంటే కనుక మీరు ఇక్కడ నుంచి సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఎక్కడ నుంచి చేసుకోవాలని ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు ఇటు లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సర్వీసెస్ దగ్గర అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. అక్కడ ప్రింట్ అని కూడా వస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది కాబట్టి ప్రింట్ అప్లికేషన్ మనకు అవసరం లేదు. చూడండి ఇక్కడ గో బ్యాక్ టు ఎడిట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆధార్ నెంబరు, తర్వాత అప్లికెంట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఐడి వస్తుంది. తర్వాత అప్లికేషన్ నేమ్ అనేటువంటిది క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది వస్తుంది. తర్వాత క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ ఇచ్చింటే ఆ క్యాస్ట్ వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ అనేది కూడా వస్తుంది. తర్వాత ఈమెయిల్ మీరు ఏది ఇచ్చేదంతా కూడా వచ్చేసి మొబైల్ నెంబర్ వస్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎ పేమెంట్ ఫర్ దిస్ అప్లికేషన్ టు అప్లై టు ఎనీ పోస్ట్ యూ విల్ బీ ఏబుల్ టు అప్లై అగైన్ యూజింగ్ ది సేమ్ అమౌంట్ అని చెప్పేసి ఇంతకుముందు మీరు చేసినట్టయితే అడిగి చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అని మీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ వస్తాయి. వచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ అని చెప్పేసి కనుక మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకొని అన్నీ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఈ పూర్తి ఇక్కడ వరకు నేను చూపించదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది కూడా కంగారు పడుతున్నటువంటి ఏదైతే మాకు ఎడిట్ ఆప్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఆ టెన్షన్ని ఆ కంగారుని దూరం చేయాలనే ఉద్దేశంతో నేను ఇది చేశాను. అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఎవరు కూడా తొందరపడి వెంటనే ఇది చేయవాకండి. ఒక 1 డే కానీ 2 డే కానీ ఆగి నిదానంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా, ఏమైనా చేంజ్ చేసుకోగలమా అనేటువంటిది ఏమైనా అవకాశం ఉందా ఇంకా మంచిగా చేసుకోవడానికి అనేటువంటి చూసి తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఎడిట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చక్కగా క్లియర్గా నీట్గా అప్లోడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో అయితే ఇక్కడ చాలామంది కూడా ఇది ఉంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి నేను ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇంకేమైనా మార్పులు వస్తాయని అన్నీ కలుపుకొని ఒక వీడియో కింద చేసి మళ్ళీ నేను మీకు అయితే చేస్తాను కాబట్టి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్లయితే కనుక చాలామంది కూడా షేర్ చేయండి. చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. సో ఇది ఒక మంచి అవకాశమే. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. అయితే మీ యొక్క ప్రిపరేషన్ని అనేటువంటిది ఎక్కడ కూడా ఇంకా మీ యొక్క కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కూడా కొనసాగించండి. అసలే సమయం కూడా చాలా తక్కువ ఉంది. మనకి జూన్ 6 నుంచి 6 జూలై వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి షెడ్యూల్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి సో ఈ మనకు 20 మే నుంచి మాక్ టెస్ట్ అనేటువంటిది ఉంటాయి. అలాగే 30 మే నుంచి హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.